నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల పెంపుదలపై వైసీపీ పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ భాషా పార్టీ కార్యాలయం వద్ద నుండి విద్యుత్ భవనం వరకు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం యూనిట్ 2.30 రూపాయలతో కేంద్రం వద్ద నుండి విద్యుత్ కొనుగోలు చేస్తే ప్రస్తుతం చంద్రబాబు 5.30 రూపాయలకు ఎంఓయూలు చేసుకున్నారంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషాతో మా కడప ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి, లేని పక్షాన రానున్న రోజుల్లో ఉద్యమబాట చేపడతామని చెప్పేసి రాష్ట్ర పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ కడప జిల్లా ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు అంజద్ భాషా గారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి అన్నట్టు తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్నా, ఏంటి ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యవహారం? ఈ ఉద్యమం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతల్లో 15,500 కోట్ల రూపాయలు ఏదైతే విద్యుత్ ఛార్జీలను ట్రూ అప్ ఛార్జెస్తో పెంచడం జరిగిందో దాన్ని వెనువెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పి మా ప్రధానమైన డిమాండ్తో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మరి ఈరోజు పోరుబాట పట్టడం జరిగింది. మరి వాళ్ళు ర్యాలీ రూపంలో వెళ్ళి మరి అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ అధికారులకు మరి ఏదైతే మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని, వర్షం ఉన్నా కూడా అందరూ కూడా పాల్గొని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా వచ్చి మరి ఈరోజు ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని కలవడం జరిగింది. వాళ్ళకు కూడా మా యొక్క డిమాండ్ని కూడా తెలపడం జరిగింది. మా డిమాండ్ని ఈ ప్రభుత్వానికి చేరవేయాలని చెప్పి కూడా ఎస్సీ గారిని కోరడం జరిగింది. ఈ డిమాండ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుందంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏదైతే ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల ప్రచారంలో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే గ్రామ సభలు జరిగాయో, ఎక్కడైతే బహిరంగ సభలు జరిగాయో అన్ని చోట్ల కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళు ఏనాడు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. మరి మరొకసారి నాకు అవకాశం ఇస్తే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయితే ఈరోజు మీకు మాటిస్తున్నాను, 5 ఏళ్ల వరకు ఒక్క నయా పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోను అని ఈరోజు మీకు మాటిస్తున్నానని చెప్పాడు. అది చెప్తూ ఏం చెప్పాడంటే, వీలైతే ఎంతవరకు వీలవుతుందో ఈ పెంచిన ఛార్జీలను కూడా తగ్గిస్తాను అని చెప్పి ప్రజలకు మాటిచ్చాడు. మరి ఆనాడు ప్రజలందరూ కూడా మరి ఆయన మాటల్ని నమ్మి, ఆయన్ని విశ్వసించి మరి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టడం జరిగింది 2024 సార్వత్రిక ఎన్నికల్లో. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 6 నెలల కాలంలో మరి ఆయన చెప్పిన మాట ఏంటి, ఈరోజు చేస్తున్న పని ఏంటి? 2 విడతలు, మొదటి విడత కింద 6,070 కోట్ల రూపాయలు మరి ట్రూ అప్ ఛార్జీల పేరుతో పెంచడం జరిగింది. మరి ఈ డిసెంబర్లో 9,480 కోట్ల రూపాయలు 2వ విడత కింద మరి ఈరోజు ట్రూ అప్ ఛార్జెస్తో 2వ విడత కింద కూడా పెంచడం జరిగింది. అంటే వెరసి 15,500 కోట్లు, అప్రాక్సిమేట్ 15,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మరి ఈరోజు ప్రజల మీద మోయబోతున్నాడు. రేపు జనవరిలో మొదటి వారంలో ఎలక్ట్రికల్ బిల్లులు వస్తాయి. మరి ఆ బిల్లులు చూస్తే ఖచ్చితంగా షాక్ కొట్టే పరిస్థితి ఉంటుంది. 15,500 కోట్ల రూపాయలు పెంచిన తర్వాత ప్రతి యూనిట్ పైన సుమారుగా 2 రూపాయల పైబడే పెరిగే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఎంఓయూలు చేసుకునిందో దాని ప్రకారమే ఇప్పుడు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ముఖ్యమంత్రి తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఎంత దారుణంగా, ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటే, మరి ఇదే చంద్రబాబు నాయుడు గతంలో 5 రూపాయల 80 పైసలతో ఎంఓయూలు చేసుకున్న పరిస్థితి. 5 రూపాయల 80 పైసలతో ఎంఓయూ చేసుకున్న పరిస్థితి. మరి దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సఖీ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే మరి ఏదైతే ఉందో దాంతో 2 రూపాయల 49 పైసలకు
₹5.80 ఎక్కడ, ₹2.49 ఎక్కడ? మరి దాంతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మరి ఆనాడు పత్రికలు ఎక్కడ కూడా దాన్ని ఎక్కడ రాయలేదు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా అది ఏమంటారు, సంసారం అంటారు. మరి ఎవరన్నా ఇతరులు ఏదైనా చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు. మరి ఈరోజు తగ్గించి ₹2 దాని సొగాన్ ధర ₹2.49కే ఈరోజు ఎంఓయూలు చేసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆయన మీద ఏదైతే అపనిందలు వేయడము, మరి దానివల్లనే ఈరోజు పెంచే కార్యక్రమం జరుగుతుందని చెప్పడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు స్మార్ట్ మీటర్లను పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పుడు అవి అమలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చెప్పాడు కదా, పెద్దలు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడికి ఒక మునీశ్వరి శాపం ఉందంట. మరి ఎప్పుడైతే ఆయన నిజం చెప్తాడో, నిజం చెప్పిన మరుక్షణమే అతని తలకాయ 1000 ముక్కలు అవుతుందంట. అందుకు ఆయన ఎప్పుడు కూడా నిజం మాట్లాడు, నిజం చెప్పడు. ఆయన ఎప్పుడు చెప్పిన అబద్ధాలు, అసత్యాలే, అన్ని అసత్యాలే, అసత్యపు హామీలే, అబద్ధపు హామీలే, కేవలం అధికారం కోసము. మరి ఈరోజు ఏదైతే ఇప్పుడు ఏం చెప్పింది ఆయన, స్మార్ట్ మీటర్లు, ఇదే చంద్రబాబు నాయుడు గతంలో దాన్ని వ్యతిరేకించాడు. మరి అది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లోనే స్మార్ట్ మీటర్లు. ఆ స్మార్ట్ మీటర్లకు ఎలా ఉంటుందంటే ముందుగానే దానికి రీఛార్జ్ చేసుకోవాలంట. అంటే ఎక్కడైనా ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కూడా మరి కరెంటు బిల్లు వచ్చిన తర్వాత మనం ఎంత వినియోగించుకుంటామో, మరి వచ్చిన తర్వాత ఆ బిల్ని చూసి బిల్లు కట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు రావడం వల్ల ముందుగానే రీఛార్జ్, ఇప్పుడు మనం ఎట్లా సెల్లో ఎంత మనం 200కు రీఛార్జ్ చేసుకుంటే 200 వరకు ఆ కరెంట్ ఉంటుంది. దాని తర్వాత దాన్ని ఆటోమేటిక్గా డిస్కంటిన్యూ అయిపోతుంది. మరి ఈ రకంగా బలవంతంగా వద్దన్నా కూడా మరి ఆ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్న పరిస్థితి, దాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పూర్తిగా కూడా అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేటువంటి తత్వంతోనే చంద్రబాబు ముఖ్యమంత్రి ముందు కొనసాగుతూ ఉన్నారు. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి అంజద్ బాషా హెచ్చరిస్తున్నటువంటి పరిణామంగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 6 టీవీ న్యూస్, కడప జిల్లా నుండి.